జై జగన్నాథ్. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా సత్య సనాతన ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న గొప్ప భక్తులందరికీ నా వినయపూర్వకమైన ప్రణామాలు. సనాతన ధర్మస్య ధారేతి ఇతి ధర్మం. దీనర్థం అనాది నుండి భూమి ఇప్పటి వరకు ధరించిన ధర్మాన్ని నిజంగా ప్రామాణికమైన సత్య సనాతన ధర్మం అని పిలుస్తారు మరియు సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. భవిష్య మాలిక ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడును. ఇది ఇప్పటికే జరుగుతుంది. భవిష్య మాలిక ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రచారం చేయబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నెమ్మదిగా పరివర్తన చెందుతున్నారు మరియు వైదిక నియమాలను అనుసరించుచున్నారు. ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దాని పరిణామాలు భారతదేశానికి మరియు మొత్తం ప్రపంచానికి ఎలా ఉంటాయి? యుద్ధం తర్వాత ఎంతమంది జీవించి ఉంటారు? ఈ విషయాలు భవిష్య మాలిక లో రాసి ఉన్నాయి. ప్రపంచ జనాభా ప్రస్తుతం 840 కోట్లకు పైగా ఉంది. జలగహలే సృష్టినాశ. జనగహలే సృష్టినాశ. దీని అర్థం నీటి మట్టం విపరీతంగా పెరిగినప్పుడు సృష్టి మొత్తం ప్రమాదంలో పడుతుందని, అలాగే ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగినప్పుడు ప్రళయం వస్తుంది. ప్రస్తుతం ప్రధాన ఆందోళన నీటి మట్టం పెరుగుదల గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో అపారమైన పెరుగుదల గురించే. ఇప్పుడు భూమిపై సంఖ్యాపరంగా 8.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. యుద్ధం తర్వాత ప్రపంచంలోని ఎంతమంది ప్రజలు సజీవంగా ఉంటారు? వారు ఏ లక్షణాలను కలిగి ఉంటారు? వారు ఎలాంటి విలువలను కలిగి ఉంటారు? మానవ నాగరికత ఎలా మనుగడ సాగిస్తుంది? దేవుడు మానవాళి మొత్తాన్ని సత్యయుగానికి ఎలా మళ్లిస్తాడు అనే విషయాల గురించి మహాపురుష అచ్యుతానంద భవిష్య మాలిక లో వ్రాశారు. మనుషులు ఏ గుణాలు కలిగి ఉండడం వలన, ఏ కర్మలను చేయడం వలన వారు సత్యయుగానికి వెళ్లెదరు అనే విషయం గురించి మాలికలో చాలాసార్లు వివరించబడింది. మా రాబోయే ఎపిసోడ్లలో నేను ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తాను. కానీ ప్రస్తుతానికి వినాశకరమైన ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఎంతమంది జీవించి ఉంటారో అనే విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను. నేడు ప్రపంచ జనాభా 840 కోట్లు దాటిందని మీకు తెలుసు. మహాపురుష అచ్యుతానంద తన భవిష్య మాలిక లో ఇలా వివరించాడు. పృథిబీరు నాశ హేబే తిని భాగలోక చతుర్థ భాగరు రాహిబతి అవశేష. అంటే మహాపురుష అచ్యుతానంద తన భవిష్య మాలిక లో ప్రపంచ జనాభాను 4 భాగాలుగా విభజించినట్లయితే అప్పుడు 3 భాగాలు అంతరించిపోతుందని రాశారు. మరియు మిగిలిన ఒక భాగంలో కొంత భాగం మాత్రమే, అంటే సుమారు 15% జీవించి ఉంటుంది. కాబట్టి మరణాన్ని పొందే లేదా అటువంటి వినాశనానికి బాధితులైన వ్యక్తులు, వారికి మేము బాధ్యత వహించము. బదులుగా ప్రపంచ యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రకృతి యొక్క పంచభూతాల వలన కలిగే విధ్వంసాలు, వినాశనం జరుగుతుంది. ప్రపంచ యుద్ధంలో ఎవరూ ఉద్దేశపూర్వకంగా ప్రజలను వధించరు. యుద్ధం మొత్తం మానవాళిని వారికి తెలియకుండానే చుట్టుముడుతుంది మరియు యుద్ధంతో పాటు ప్రకృతి యొక్క పంచభూతాల వినాశకరమైన ప్రభావాలు కూడా కొనసాగుతాయి. యుద్ధ కాలంలో మానవజాతి ఒకవైపు యుద్ధ ప్రభావాన్ని చవిచూస్తుంది, మరోవైపు వాయు ప్రళయం, అగ్ని ప్రళయం, నీటి విపత్తులు, భూకంపాలు, మత ఘర్షణలు, కరువులు, పేదరికం, దారిద్ర్యం మరియు ద్రవ్యోల్బణం కూడా వలన కూడా వినాశనం సంభవిస్తుంది. అలాగే వివిధ అంటువ్యాధులు మరియు మహమ్మారి కూడా మానవ మరణాల సంఖ్యను పెంచుతాయి. ఈ విధంగా ప్రపంచ జనాభా మొత్తం 840 కోట్లలో సుమారు 15 నుంచి 17% మిగిలి ఉంటుంది. తద్వారా ప్రపంచ జనాభా సాంద్రత గణనీయంగా తగ్గుతుంది. అదనంగా అచ్యుతానంద మహర్షి తన మాలిక అనే గ్రంథంలో ఇలాంటి విపత్కర సంఘటనల ముగింపులో భారతదేశంలో జనాభా ఎలా ఉంటుందో కూడా రాశారు. अर्धरु अर्धे मरिवे भारत वर्षरे सबु राज्य शून्य हेब युद्ध गड़ परे. అంటే ఇప్పుడు మనం పరిగణనలోకి తీసుకుంటే భారతదేశ జనాభా 140 కోట్లు. అప్పుడు 140 కోట్లలో సగం అంటే 70 కోట్లు మరియు మళ్ళీ అందులో సగం 35 కోట్లు. ఇది మహాపురుష అచ్యుతానంద తన మాలిక గ్రంథంలో రాశారు. అర్ధరు అర్ధే మరిబే అంటే ఇప్పుడు భారతదేశంలో 140 కోట్లు ఉన్న జనాభాను 2 సమాన భాగాలుగా విభజించినప్పుడు అది ఒక్కొక్కటి 70 కోట్లు అవుతుంది. కాబట్టి ఒక భాగం అంటే 70 కోట్లు కలిపి మరో భాగం సగం అంటే 70/2 అంటే 35 కోట్లు, అంటే మొత్తం 105 కోట్లు మరణిస్తారు. అందువల్ల
మిగిలిన 35 కోట్ల జనాభా మనుగడ సాగిస్తుందని అంచనా వేయబడింది. అయితే భారతదేశంలో కేవలం 33 కోట్ల మంది మాత్రమే జీవించి ఉంటారు. సత్యయుగ మానవులు ఆర్య పరంపర మరియు ధర్మాన్ని అనుసరించేవాళ్లు. అందుకే అలాంటి సమయం ఆసన్నమైంది. అటువంటి సమయం రాకముందే మాలిక ప్రచారం ద్వారా మిమ్మల్ని మేల్కొల్పడం మా బాధ్యత. మేము ఈ విషయాన్ని తరచుగా చెబుతున్నాము. మాలిక మానవజాతి ఉద్ధరణ కోసం వ్రాయబడిందని మీకు తెలియజేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. భగవాన్ మహావిష్ణువు యొక్క పంచసఖులు, భగవంతుని సమీప మరియు ప్రియమైన పంచసఖులు, ఆధ్యాత్మిక నివాసానికి చెందిన పంచసఖులు, ద్వాపరయుగంలోని పంచసఖులు, త్రేతాయుగంలోని పంచసఖులు, భగవాన్ శ్రీరాముని పంచసఖులు. వారే కలియుగంలో భగవంతుని యొక్క పంచసఖులు. భవిష్య మాలిక అనే వారి గ్రంథంలో అన్ని విషయాలను వ్రాశారు. కలియుగం ముగింపులో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుందని వ్రాశారు. అది ఇప్పుడు భక్తుల కోసం జరుగుతుంది. అందువల్ల మీరు దానిని చాలా గురుత్వపూర్వకంగా తీసుకోవాలి. అంటే మీరు దానిని తీవ్రమైన చిత్తశుద్ధితో కొనసాగించాలి. సనాతని సత్యాన్ని అనుసరించేవారు, భగవంతుని పాద పద్మాలలో ఆశ్రయం పొందాలనుకునేవారు, భగవంతుడిని పూజించి పరమాత్మను ధ్యానించేవారు, ఈ ప్రపంచంలో మరెవరినీ తప్ప భగవంతుడిని మాత్రమే విశ్వసించేవారు. అటువంటి యథార్థ భక్తులకు మాలిక ప్రవచనం దివ్యమైనది మరియు ఆవశ్యకమైనది. కాబట్టి భవిష్యత్తులో భారతదేశంలో అలాంటి స్థితి ఏర్పడుతుంది మరియు భారతదేశంలో సుమారు 33 కోట్ల మంది ప్రజలు మనుగడ సాగిస్తారు. ఇది భవిష్య మాలిక లో చెప్పబడిన విషయం. ఇది కావాలన్నా కూడా ఎవరూ మార్చలేరు. ఇప్పటికే వ్రాయబడి ఉంది మరియు జరగబోతున్నది. ఇటువంటి స్థితి వస్తుందని తెలుసు కాబట్టి మనం మార్పు చెందాలి మరియు సమాజం కూడా మారాలి. సమాజంలో దానం, ధర్మం, పవిత్రత మరియు జీవుల ఎడదయ అందించడానికి ప్రయత్నించండి మరియు భగవంతుని యొక్క దైవిక సూత్రాలను అనుసరించండి. ఇది మనందరికీ మృత సంజీవని లాగా పనిచేస్తుంది. ఈ రోజు సమయం అయిపోయింది మరియు మేము తదుపరి ఎపిసోడ్లో మిగిలిన విషయాలను చర్చిస్తాము. జై జగన్నాథ్.